అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను చేసి చూపించబోయే వంట ఏంటంటే, ఇది వన్ టైం కాదు, సలాడ్ అనమాట. నేను చెప్పాను కదా హెల్దీ రెసిపీస్ వస్తాయి మన ఛానల్లో అని. అది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. అది ఎగ్స్తో చేసుకుంటాం. ఎలా చేయాలో చూసేద్దాం. దానికి ఫస్ట్ ఒక 2 గుడ్లు తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవి ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం. గుడ్లు ఒక 10 నిమిషాలు ఉడికితే మనకి మెత్తగా మంచిగా ఉడికిపోతాయి కాబట్టి ఉడకబెట్టేస్తాం. ఎగ్ సలాడ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, దానికి నేను 2 గుడ్లు ఉడకబెట్టుకున్నాను కదా, అవి చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో చూడండి కీరా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న పీస్ కట్ చేశాను అంతే. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కీరా. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు చూడండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకున్నాం. ఇందులో నేను ఇప్పుడు హాఫ్ లెమన్ కంటే తక్కువ ఇది మొత్తం ఇట్లా పిండేసుకున్నాము. మొత్తం ఇట్లా దీనంతా పిండేసుకొని, పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్ లెమన్ అయినా వేసుకోవచ్చు. మీ గుడ్లను బట్టి ఎగ్స్ ఎన్ని వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇది ఇట్లా మొత్తం ఇట్లా కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి ఇది మొత్తం ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. మనకి లెమన్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కీర, గుడ్లు అన్నీ కలిసేలాగా నీట్గా ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం తినే ముందే కలుపుకోవాలి. తినే ముందు ఉప్పు కారం వేసుకొని తినాలన్నమాట, స్ప్రింకిల్ చేసుకొని. మనకి కారం ఎక్కువ తినాలో కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ముందే వేస్తాం అనుకోండి ఉప్పు కారం, అది మొత్తం వాటర్ వచ్చేస్తుంది కాబట్టి తినే ముందే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా చూసినప్పుడు ఎవరికైనా తినకుండా ఉండాలనిపిస్తుందా? చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పొట్టకూర ఫుల్ అయినట్టు ఉంటుంది అనమాట. మీ ఇష్టం, 2 గుడ్లు తినాలనుకుంటే 2 వేసుకోవచ్చు, 3 కూడా వేసుకోవచ్చు. దాన్ని బట్టే ఉల్లిపాయలు, కీరా అనేది మీకు నచ్చినట్లు వేసుకోండి. ఇలా అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది మనం ఫుడ్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ కూడా. ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.